కార్మిక సమస్యల పరిష్కారంకై ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హరిత పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో శివాజీ సెంటర్లో శుక్రవారం సమ్మె పోస్టర్స్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కార్పొరేట్లకు దేశ సంపదను కార్మిక వర్గ శ్రమను కారుచౌకగా కేంద్ర మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని ఆమె విమర్శించారు. బీడీ పరిశ్రమ నాశనానికి జీఎస్టీ విధించలేదని అన్నారు. బీడీ కార్మికులను నష్టం చేసే కొప్టా చట్టాన్ని రద్దు చేయాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ షరతులు లేని జీవన భృతి అమలు చేయాలని కోరారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చాతా సెంటర్లో ఇవాళ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ఈరోజు ఈ సమ్మె సందర్భంగా కార్మికులను నాశనం చేసే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని మేము ఐఎఫ్టీయూగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారే పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు సమ్మె పెట్టే హక్కు లేదు. అదేవిధంగా వేతనాలు పెంచుకునే హక్కును కోల్పోతున్నారు. అన్ని రకాల చట్టబద్ధ హక్కులన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉంది. ధరలను తగ్గించాలని, ఈ సందర్భంగా ఈ ధరలను తగ్గించాలని మేము కేంద్ర